గారు మంచి విషయం చెప్పారు. కొమ్మినేని శ్రీనివాసరావు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ప్రెస్ అకాడమీ చైర్మన్గా పనిచేశాడు. అలాంటి వ్యక్తి ఇవాళ ఆ డిబేట్ చేస్తూ అతన్ని కంట్రోల్ చేయకపోగా ప్రోత్సహించాడు. అలా అంటే మీ మీద ట్రోల్ చేస్తారేమో అని అంటే ఆపే ప్రయత్నం చేయాలి. మీ మీద నీచంగా ట్రోల్ అంటే అతను అన్న పదాలు నీచత్వం కనపడలా ఈయనకి. నీ మీద నీచంగా చేస్తారేమో అని ఆ రకంగా మాట్లాడాడు. అతనే ఇంకో మాట్లాడినోడేమో జర్నలిస్ట్ నేనని చెప్పి పుస్తకాలు ఏదో వేస్తూ ఉంటాడు. సో ఇక్కడ మీరు జర్నలిస్ట్గా పనిచేశారు కాబట్టి 25 సంవత్సరాలు ఇక్కడ జర్నలిస్టు సంఘాలు ఏం చేయాలి? ఇప్పుడున్న కొత్తగా ప్రెస్ అకాడమీ చైర్మన్ అయిన ఆలపాటి సురేష్ గారు కూడా చాలా సీనియర్ జర్నలిస్టే. ఇప్పుడు వీళ్ళు లీడ్ చేయాల్సిన అవసరం లేదా ఈ వ్యవహారంలో? వెంకటకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పట్టాభి గారు ఏదో అన్నారని మంగళగిరి గారి మీద దాడి చేశారు. మద్యం ధరల మీద ఓంప్రకాష్ ఏదో మాట్లాడాడని ఏమైపోయాడో తెలియదు. ఇసుక ట్రాక్టర్ అడ్డుకున్నాడని వరప్రసాద్ని శిరోమండనం చేశారు. ప్రభుత్వాన్ని ఏదో అన్నాడని డాక్టర్ సుధాకర్ను కూడా మాస్క్ అడిగిన నేరానికి ఇబ్బందులు పెట్టారు. ఇలా రాజధాని అమరావతిని టీవీ ఛానల్లో కూర్చొని మాట్లాడుతుంది కొమ్మినేని శ్రీనివాసుని లేదా కృష్ణంరాజుని చర్యలు తీసుకోవాలని కూడా భిక్షమెత్తాలా వెంకటకృష్ణ గారు? మేము ఉద్యమాలు చేయాలా వెంకటకృష్ణ గారు? కర్మ మీరు అడుగుతున్నారు ఉద్యమించాలి అని. ఉంది అమరావతి ప్రభుత్వం కాదా? ఇంకా ఎన్నిసార్లు పడమంటారు వెంకటకృష్ణ గారు? ఎంతకాలం అడుక్కోమంటారు? అమరావతి మహిళలను దోషులను బట్టి మేము వేశ్యలం కాదు, మేము కాపురాలు చేస్తున్నాం, మేము ప్రతిభటనం అని చెప్పుకోమంటారా? సిగ్గుండొద్దండి. నేను జవహర్ గారితో మాట్లాడా, ఎట్టి పరిస్థితుల్లో వదలం. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్లుగా నా దళిత బిడ్డల మీద అన్నందుకు, మహిళల మీద అన్నందుకు అసలు ప్రభుత్వం ఏమండి? నేను ఒక్క మాట అంటాను సార్. ఇప్పుడు అసమర్థుడికి ఆలిగా ఉండటం కంటే మొండోడికి ఉంపుడు గత్తిగా ఉండటం నయమని అంటారు. ఈ ప్రభుత్వానికి దమ్ము లేదా? ఏమయ్యారండి హోంమంత్రి గారు? ఏమయ్యిందండి చట్టం? డీజీపీ స్పందించడం ఏంటి? ఏమండే చంద్రబాబు నాయుడు గారి మీద చెప్పులేస్తే భావ ప్రకటన స్వేచ్ఛ అన్నారు కదండి. పెట్టండి ప్రెస్ మీటు. అరే రాష్ట్రం అంతా గగ్గోలు పెడుతుండంటే, వేశ్యలని దుర్మార్గంగా మాట్లాడుతుండంటే వైసీపీ నాయకుడు ఒక్కరు కూడా స్పందించుకోకుండా మిన్నకుంటే మేమరవట్లేండి వెంకటకృష్ణ గారు? మేము గొంతు దించుకున్నట్టుగా కన్నీళ్ళు రావడం లేదా లోకేష్ గారికి? చంద్రబాబు నాయుడు గారి మనసుకు అరగట్టడం లేదా? ఏ ఆడబిడ్డలు మీ బిడ్డలు కాదా? మీ చెల్లెళ్ళు కాదా? మీ అక్కలు కాదా? మీ తోబుట్టువులు కాదా? ఏంటండి ఈ అరనిరోధన? కాబట్టి దీన్ని సీరియస్గా తీసుకోవాలి సార్. ఎట్టి పరిస్థితుల్లో మహిళలు కూడా నాకు తెలిసిపోతారు. ఇందాక నేను జేఏసీ నాయకులతో మాట్లాడా, ఆ కృష్ణరాజు గారు ఎక్కడ కనబడ్డా కూడా కుక్కలు కొట్టేది కొడతారండి. ఒకవేళ కనుక మీరు చర్య తీసుకోకపోతే చట్టాన్ని చేతుల్లో తీసుకుంటాం. మేమే చేయగలిగితే లేదు. చట్టాన్ని చేతుల్లో తీసుకోగలిగితే జరగబోయే పరిణామాలెట్లో కూడా మీరు తెలుసుకోవాలి. తప్పనిసరిగా 24 గంటల్లో వెంకటకృష్ణ గారు మీరు అన్నట్టుగా 24 గంటల్లో ప్రభుత్వం స్పందించి అరెస్ట్ చేయాలండి. ఖచ్చితంగా, అందులో సందేహమే లేదు. నా డిమాండ్ కూడా అదే. టునైట్ ఖచ్చితంగా వాళ్ళని ఇమీడియట్గా కేసులు పెట్టాలి, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి చట్టపరంగా. కానీ మీరెవరు కూడా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు. అది వాళ్ళు చేసిన తప్పుకి మళ్ళీ మీరు చేసిన తప్పుకి తేడా ఉంటుంది కాబట్టి అలా వద్దు. చట్టమే చర్యలు తీసుకోవాలి. దానికి సంబంధించి ప్రభుత్వం మీద, హోంమంత్రి మీద, పోలీస్ వ్యవస్థ మీద, వీటి మీద, అలాగే